అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. హోరాహోరీగా సాగుతున్న అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. అందులో భాగంగా కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు తన ప్యానెల్ డైరెక్టర్ అభ్యర్థులు మద్దతుదారులతో కలిసి కరీంనగర్ టవర్ సర్కిల్ గంజు ఏరియాలోని వాణిజ్య వ్యాపారులను కలుస్తూ జరగబోయే ఎన్నికల్లో తమ ప్యానెల్ కు ఓటు వేసి గెలిపించాలని వాణిజ్య వ్యాపారులైన అర్బన్ బ్యాంక్ సభ్యులను ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు అన్యాయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మేము చైర్మన్ గా ఉన్నప్పుడు బ్యాంకు అభివృద్ధికి కృషి చేసిన విషయం అందరికీ విదితమేనని, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగామని అన్నారు. ఈ ప్రచారంలో ప్యానెల్ డైరెక్టర్ అభ్యర్థులు కర్ర రాజశేఖర్ గారితో పాటుగా ఎడబోయిన శ్రీనివాసరెడ్డి గారు, తాటికొండ భాస్కర్ గారు, తాడ వీరారెడ్డి గారు, దేశ వేదాద్రి వేదం గారు, బండి ప్రశాంత్ దీపక్ గారు, బాసెట్టి కిషన్ గారు, బొమ్మరాతి సాయికృష్ణ గారు, ఎండి సమీయుద్దీన్ గారు, సరిల్ల రతన్ రాజు గారు, వరాల జ్యోతి గారు, ముద్దసాని శ్వేత క్రాంతి గారు పాల్గొనడం జరిగింది. వీరితో పాటుగా పలువురు మద్దతుదారులు ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. నమస్తే, నీకు ఫోన్ చేసిన మొన్న తప్పకుండా ప్లీజ్ డో మేము కంటెస్ట్ తీసుకొచ్చింది రాజకీయంలో ఇంట్లో కూర్చున్నారని రతన్ బాబు ఎస్సీ రిజర్వేషన్ బాగా చేస్తుండు, మహిళా రిజర్వేషన్ బాధ్యతను చిన్న ఆంటీ చేస్తుంది. ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, మన తాటికొండ భాస్కర్ అంకుల్, కిషన్ బాబాయ్, ప్యానెల్ మొత్తం వచ్చినాం. దీనిలో ఇది పెద్ద బ్యాలెట్ 41 మంది పోటీ చేస్తుంది జనరల్. ఈ 9 మందికి అయిన తర్వాత 2 మహిళా రిజర్వేషన్ 5 పోటీ చేస్తాను, ఇది పోటీ చేయాలి. ఈ రెండింటికి వేయాలి. ఇది ఎస్సీ రిజర్వేషన్ ఒక స్థానానికి 8 మంది చేస్తుంటే చేయాలి. ఇది తీసుకపోవాలి లోపలికి తీసుకోవాలి. అంటే పెద్దగా ఉంటుంది బ్యాలెట్, చిన్నగా కొట్టించడం కానీ పెద్దగా ఉంటుంది. దాన్ని మంచిగా చూసి మర్చిపోతాం కదా, నంబర్స్ గుర్తుంటాయి. 9 మంది మా ప్యానల్లోకి 5 పోటీ చేస్తాను. మహిళ దాంట్లో 2 మహిళలకు మా దాంట్లో తర్వాత 8 మంది చేస్తుంటే ఎస్సీ అంటే 1 ఏముంటుంది. అందరికి ఎత్తుని చైర్మన్ అయితే ఒకటి మహిళా రిజర్వేషన్ 2 ఉన్నాయి. ఈ మహిళా రిజర్వేషన్ వల్ల 5 పోటీ చేస్తారంటే మా వాళ్ళు ఇద్దరు వీళ్ళకి పోటీ చేయాలి. ఎస్సీ రిజర్వేషన్ వీళ్ళు 8 మంది పోటీ చేస్తారు. ఒక ఎస్సీ 2 మహిళా 9 జనం 12 మంది డైరెక్ట్ వస్తాను. 15 మీరు వర్క్మౌంట్ రావాలి లోపలికి జబ్బర్లో పక్కకు సింబల్ వర్క్మౌంట్ రాకపోతే తెలియదు మర్చిపోతాను. జబ్బులో పెట్టుకొని వచ్చి ఎలక్షన్ 16 చేయమని కమిట్మెంట్ ఇంటికి వచ్చిన మీరు పడుకున్నారా వాకింగ్ వేసి పడుకున్నారని
మూడు బ్యాలెట్ మూడు రకాలు ఇస్తారు బ్యాలెట్. ఒకటి మహిళా రిజర్వేషన్, ఒకటి ఎస్సీ రిజర్వేషన్, ఒకటి జనరల్ 91 మంది పోటీ చేస్తారు. ఇటువంటి కలర్ బ్యాలెట్లు ఇస్తారు పెద్దవి, 3 బ్యాలెట్లు ఇస్తారు. వైట్ అయినాక పింక్ అయినాక బ్లూ మొత్తం కొట్టి అంత అబ్బలే 7 గంటలకు వచ్చేసి తర్వాత 1వ తారీఖు నాడు శనివారం ఉమెన్స్ కాలేజ్ ఫైర్ స్టేషన్ లైన్ 7 నుంచి 2 గంటలకు మొత్తం వచ్చేసి మంచిగా మన ఎన్నున్నాయి ఓట్లు చెప్తే ప్రభాకర్ రావు సార్ ఫోన్ చేసి చెప్పిన ఇది అయిన వరకు చేర్చే బాధ్యత నీది. ఒకటి చూసుకుంటా కొట్టాలి. ఇలా 9 పింక్ దాంట్లో 2 మొత్తం 3 బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. హాయ్ 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 9 మందికి 41 మంది పోటీ చేస్తారు. నెంబర్ చూసుకుంటా మహిళా రిజర్వేషన్ 2 అంటే 5 పోటీ చేస్తారు. ఎస్సీ రిజర్వేషన్ 8 మంది పోటీ చేస్తారు. ఒకరికి చంద్రుకు మంచిగా సంబంధం भाभी ने అలా 2 దాంట్లో ఒకటి నలభై కోడి ఎత్తాలో 9 చేయాలి. అన్ని ఎత్తాడు ఒక్కడు తప్ప. సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో భాగంగా కర్ర రాజశేఖర్ ప్యాన్ అయినటువంటి మేమంతా కూడా వ్యాపార వర్గాలను కలుస్తూ టవర్ సర్కిల్ మరి గంజు అలాగే శాస్త్రి రోడ్, తిలక్ రోడ్ ఇవన్నీ దుకాణాలకు వెళ్ళి అందరినీ కలిసి సభ్యులను ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది. వారు ఎందుకంటే మాకు చిరకాలం నుంచి వెళ్ళి సుపరిచితులు, వారు మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని 4 సార్లు గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా వారు బ్యాంక్ అభివృద్ధిని చూసి మమ్మల్ని మళ్ళీ గెలిపించాలని వాళ్ళని కోరుతున్నాం. ఎందుకంటే 1996లో నేను డైరెక్టర్గా గెలిచిన తర్వాత బ్యాంకు పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వీక్గా ఉండే అప్పుడు బొమ్మరాజు రాజశేఖర్ గారు చైర్మన్గా వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేస్తూ, అలాగే డి శంకర్ గారు మాజీ మేయర్ అయినటువంటి డి శంకర్ గారు వారు చైర్మన్గా అయినప్పుడు కూడా నేను డైరెక్టర్గా ఉండి వైస్ చైర్మన్గా కొనసాగినాను. 2007 సంవత్సరంలో నేను చైర్మన్గా, అలాగే 2012 సంవత్సరంలో కూడా చైర్మన్గా ఉండి బ్యాంకు 20 కోట్లతో ఉన్నటువంటి బ్యాంకును 10 సంవత్సరాల కాలంలో 80 కోట్లకు తీసుకురావడం జరిగింది. అంటే 60 కోట్ల రూపాయలు డిపాజిట్ సేకరించి బ్యాంకుకు రుణాలు అందరికీ పేద మధ్యతరగతి వాళ్ళకి అందరికీ రుణాలు ఇచ్చి రికవరీ బాగా చేసి మేము దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే బ్యాంకును ఆధునీకరించి కంప్యూటరైజేషన్ చేసి ఆన్లైన్ సౌకర్యం కూడా కల్పించి బ్యాంకు సభ్యులకు ఎన్నో సౌకర్యాలు కల్పించడం జరిగింది. తర్వాత గౌరవ హైకోర్టు ఎన్నికలు దాని మీద స్టే విధానంతో 8.5 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు. ఈ 8.5 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా 6 నెలలకు ఒకసారి పిఐసి కమిటీ వేసింది. ఆ పిఐసి కమిటీలో 8.5 సంవత్సరాల్లో కేవలం 9.5 కోట్ల రూపాయల డిపాజిట్ రావడం జరిగింది. అంటే 5 సంవత్సరాల మేమున్నప్పుడు 60 కోట్లు వచ్చినాయి, ఈ 8.5 సంవత్సరాల 9.5 కోట్లు వచ్చినాయి. అంటే దీని గౌరవ సభ్యులంతా కూడా గమనించి బ్యాంకు ఎవరుంటే అభివృద్ధి చెందుతుంది, బ్యాంకు ఎవరుంటే వారికి సౌకర్యాలు ఉంటాయని చెప్పి నిర్ణయించుకొని వారు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే వెల్చర్ రాజేందర్ రావు గారు అవినీతి చేశారు అని అంటున్నారు. మా ప్యానల్లో ఉన్నటువంటి అప్పుడు గెలిచినటువంటి 3 డైరెక్టర్లు నీ ప్యానల్లో ఉన్నారు రాజేందర్ రావు గారు. ఎందుకంటే మీరు మాదికి ఏళ్ళు చూపించినప్పుడు మీది కూడా 4 ఏళ్ళు చూపిస్తున్నాయని మీరు మర్చిపోవద్దని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఏమో చేసి మసిపూసి మారేడుకాయ చేసి
బ్యాంకును ఏమో అభివృద్ధి చేస్తామనేది కలవది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకు దీనిలో ఎటువంటి ఆస్కారం ఉండదని సందర్భంగా మీకు తెలియజేస్తాను. అలాగే గడ్డం విలాసిరెడ్డి గారు కూడా మా మీద అవినీతి అంటాడు. ఆయన 6 నెలల కోసం వచ్చినప్పుడు బ్యాంకును అభివృద్ధి చేయక ఒకరిని టార్గెట్ పెట్టుకొని మెంబర్షిప్ రద్దు చేస్తా అంటాడు. గౌరవ హైకోర్టు మొట్టికాయలు వేస్తూ నువ్వు ఏదైతే మెంబర్షిప్ రద్దు చేసినావో అది చెల్లదని చెంపపెట్టులాగా మీకు తీర్పు ఇచ్చి మా యొక్క సభ్యత్వాన్ని పునరుద్ధరించడం జరిగింది. దాని ద్వారా ఏదైతే కుట్రదారులు ఉన్నారో ఆరోపణలు చేస్తున్నారో బ్యాంకు అభివృద్ధి ఆలోచించాలే కానీ ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకొని దాన్ని బ్యాంకును బజారుకు ఇడ్చే ప్రయత్నం చేయొద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దీనిలో రాజకీయం చేయకుండా మీరు ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన బ్యాంకును రాజకీయాలు లేపి దీన్ని రచ్చరచ్చ చేస్తున్నారు. ఇది బ్యాంకు మనుగడకు మంచిది కాదు. ఓటర్లు డిసైడ్ అయిపోయారు. కర్ర రాజశేఖర్ ప్యానల్ ఇండిపెండెంట్ ప్యానల్ వారు అభివృద్ధి పదంలో నడిపించే సత్తా ఉన్నది వాళ్లకు. వారితో ఉన్నటువంటి గౌరవ డైరెక్టర్లు ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు 2 సార్లు గెలిచినటువంటి వాళ్ళు మా యొక్క ప్యానల్లో ఉన్నారు. వారందరికీ బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉన్నది. మా మీద గౌరవ సభ్యులందరికీ పూర్తి విశ్వాసం ఉన్నది. అందుకే మా ప్యానల్ తప్పకుండా ఈ యొక్క ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. విజయం సాధించిన తర్వాత వచ్చే 5 సంవత్సరాల కాలంలో బ్యాంకును ఇప్పుడున్నటువంటి 90-95 కోట్ల బ్యాంకును 200 కోట్లకు తీసుకుపోతాం. ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే కరీంనగర్ జగిత్యాల బ్రాంచ్ గంగాధర బ్రాంచ్ ఉందో అలాగే ఈ 5 సంవత్సరాల కాలంలో 5 నుంచి 6 బ్రాంచులు లైసెన్సులు తీసుకొచ్చి బ్యాంకును మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ విన్నవిస్తూ మా యొక్క ప్యానల్ను ఆదరించండి. బ్యాంకును అభివృద్ధి పదంలో నడపడానికి మాకు సహకరించండి. ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక 40 లక్షల రూపాయలు మాఫీ చేసిరు అని చెప్పి మాట్లాడుతున్నారు. 40 లక్షల రూపాయలు మాఫీ అనేది అది ఎవరి నా పైసలు కాదు, ఆయన పైసలు కాదు, ఎవరి పైసలు కాదు. అది బ్యాంకు డబ్బులు. రిజర్వ్ బ్యాంకు వారు ఏమంటారంటే 40 లక్షల రూపాయలు మీదేది ఇప్పుడు కాదు, బ్యాంకు పుట్టినప్పుడు ఏదైతే పర్సనల్ లోన్స్ ఇచ్చారో పర్సనల్ లోన్స్ అనేది ఒక మెంబర్ షూరిటీ పెట్టుకొని ఇచ్చినప్పుడు ఆ మెంబర్లు చనిపోయినరు, ఆ మెంబర్లు దొరకలేరు, ఎప్పుడు ఇచ్చిండ్రో ఏమి ఇచ్చిండ్రో ఏదో తెలియదు. కానీ బ్యాంకుకి అది గుదిబండగా మారింది. అప్పుడు ఎన్పిఏ తక్కువ ఉంటేనే బ్యాంకు గ్రేడింగ్ మంచిగా ఉంటుంది. కాబట్టి అప్పుడు రిజర్వ్ బ్యాంక్ వారికి మేము మా యొక్క కమిటీ తీర్మానం చేసి ఇటువంటి లోన్స్ పాతవి ఉన్నాయి వాటిని ఏం చేద్దామని మీటింగ్లో అడిగినప్పుడు వారు ఈ యొక్క వీటికి ఏదైతే మీరు 40 లక్షల రూపాయలు ఉన్నాయంటుండ్రో వాటికి బ్యాంకు లాభాలలోకి వెళ్ళి రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది. ఎన్పిఏ రిజర్వ్ అంటుంది. తెలివి లేని వాళ్లకు రిజర్వ్స్ గురించి తెలియని వాళ్లకు ఈ యొక్క సందర్భంగా దీన్ని మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది బ్యాంకు శ్రేయస్సు దృష్టిలో రిజర్వ్ బ్యాంకు వారి పర్మిషన్తో అందులో లెటర్స్ ఉంటాయి. బ్యాంకులో నువ్వు 1 సంవత్సరమో 6 నెలల్లో చైర్మన్గా ఉన్నావు, నీకు చూసుకునేంత తెలివి కూడా లేదా? రిజర్వ్ బ్యాంక్ వారికి ఇస్తే రిజర్వ్ బ్యాంక్ వారు ఆమోదం ఇచ్చిందని మీకు తెలియదా? అది బ్యాంక్ అభివృద్ధి కోసమే చేసింది తప్పితే బుద్ధిబండగా మారినటువంటి వాడి ఎవరికి చేసే అధికారం లేదు. దొంగోట్లు పడినాయి, దాని మీద సరైన అది ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు ఎవరు లేరు, అడ్రస్లు కూడా రాంగ్ పెట్టారు. ఒక్క విషయం చెప్తా. నేను అంతకుముందు పోయేవాడలో ఉన్నాను, 2-2-16లో నేను ఉన్నాను. ఇప్పుడు జయంతి టవర్స్ శ్రీనివాస టాకీస్ ముందట ఉంటున్నాను. నా 2-2-16కు పోతే నేను ఉంటానా? అది ఖాళీ చేసి ఇంకో దగ్గరికి పోయినా. అందుకే అదంతా దొంగ ఓటు అనేది ఉండదు. 552 రూపాయలు 5 లక్షల రూపాయలు కట్టి మెంబర్షిప్ కాదు, 552 కడితేనే మెంబర్షిప్ కట్టి దానికి దొంగ ఓటు ఎందుకు ఉంటుంది? ఉండదు. దొంగ ఓట్లు అనేవి ఇందులో లేవు. ఎందుకంటే దానిని సహకార శాఖ వాళ్ళు ఇంటింటికి సర్వే చేసి ఆధార్ కార్డులు సేకరించి 16,000 పై చేరుకున్నట్టు ఓట్లు ఇప్పుడు 9,287 వరకే వచ్చింది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళవి తీసేశారు ఆధార్ కార్డ్స్. లేకపోతే కొంతమంది కంటే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే అవి పోంగా ఫిల్టర్ అయిన తర్వాత ఓన్లీ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసిన వాళ్ళనే ఓటు హక్కు కలిగింది. ఇందులో దొంగ ఓట్లు లేవు. వారు చేసే ఆధారాలు లేనటువంటి ఈ యొక్క ఆరోపణలు ఏమన్నో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదో ఓటలేక ఓటల మడ్డలు జరమంటారు చూడ, ఆ టైప్లో ఆయన ఏంటంటే ఆయనకు గెలవడం చేతగాక ఆరోపణలు చేయడం. నువ్వు బ్యాంక్ అభివృద్ధి ఏమంటే వచ్చి మామూలుగా టార్గెట్ చేసుకొని నువ్వు మెంబర్షిప్ తీశారని నీకు హక్కే లేదు అసలు. మా మీద ఎందుకు అదైతాను? నువ్వు మా మీద ఏమైనా ఎంక్వైరీ జరిగిందా? ఎటువంటి చట్టపరమైనటువంటి ఎంక్వైరీ జరగలేదు. మేము ఎటువంటి తప్పు చేయలేదు. మేము క్లీన్ చీట్గా ఉన్నాము. ఇప్పటికి కూడా బ్యాంకు అభివృద్ధిని పరిగణలోకి తీసుకొని ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేయడం మానుకోవాలని
ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిగలౌటపల్లె కరీంనగర్, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్, పారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కోర్ట్ చౌరస్తా కరీంనగర్. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు వార్తా కథనాలు మీకు అందించేందుకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్